వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. మై నేమ్ ఈస్ సింహాచలం నాయుడు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్. మరి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ వారు డిఎస్సి ఎస్జిటి బ్యాచ్ ప్రారంభమైనది. అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లు కూడా నెక్స్ట్ మంత్ అంటే మే 9వ తారీఖున తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు కూడా ప్రారంభించనున్నారు. డిఎస్సి బ్యాచ్ ప్రారంభమైనది ఇదే నెల 23/4/2025. అయితే డిఎస్సి అభ్యర్థుల కొరకు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ వారు రేపు అనగా 28 ఏప్రిల్ 2025న ఎస్జిటి ఫ్రీ మోడల్ గ్రాండ్ టెస్ట్ను మధ్యాహ్నం 2 గంటలకు శంకరామఠం వద్ద నిర్వహించనున్నారు. అందరూ కూడా మ్యాక్సిమం హాజరవ్వడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. అయితే ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనం ఒకసారి మాట్లాడదాం. ఈరోజు నిన్నటిది మొన్నటిది ఈ మధ్యన ఈ వర్తమాన అంశాలు, వార్తల్లో వ్యక్తులు, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ఇవన్నీ కూడా ఒకసారి మనం చర్చించుకుందాం. ఒకసారి చూద్దాం సార్. ఇస్రో మాజీ అధినేత కస్తూరి రంగన్ మృతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. కస్తూరి రంగన్ మృతి. ఇస్రో మాజీ అధినేత కస్తూరి రంగన్ మృతి. కస్తూరి రంగన్ ఎవరు సార్? ఇతను ఇస్రో చైర్మన్గా పనిచేశారు. రేపొద్దున్న ప్రశ్నాపత్రాలు అడుగుతాడు సార్. మనకి ఈరోజు విషయం అంటే ఈరోజు పేపర్లో వచ్చిన అంశం, ఇస్రో మాజీ అధినేత కస్తూరి రంగన్ కన్ను మూశారు. కస్తూరి రంగన్ కన్ను మూశారని ఈరోజు మనకి పేపర్లో వచ్చిన అంశమని గమనించాలి. కస్తూరి రంగన్ కన్ను మూశారు. మరి ఇతను ఎవరు? ఇస్రో ఎన్నో చైర్మన్గా పనిచేశారు. అయితే ఈయనకి భారత ప్రభుత్వం ఏ అవార్డులు ఇచ్చింది? భారతరత్న ఇచ్చిందా లేదా? పద్మవిభూషణ్ ఇచ్చిందా? పద్మభూషణ్ ఇచ్చిందా? పద్మశ్రీ ఇచ్చిందా అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇంతవరకు ఇస్రోకి ఈయన ఏం సేవలు అందించారు? మరి ఇతను ఎక్కడ పుట్టారు? ఇతనికి ఏ అవార్డులు వచ్చాయి? ఇతని ఆధ్వర్యంలో ఎటువంటి ఉపగ్రహాలు లాంచ్ చేయడం జరిగింది? ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇస్రో అనేది చాలా పెద్ద సంస్థ, ఒక అంతరిక్ష సంస్థ కాబట్టి దాని గురించి ఒకసారి మాట్లాడదాం సార్. కస్తూరి రంగన్ అనేవాడు ఇస్రోకి 5వ చైర్మన్. 5వ చైర్మన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇతను ఇస్రో ఎన్నో చైర్మన్ అడుగుతాడు. ఇస్రోకి 5వ చైర్మన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి, కస్తూరి రంగన్. మరి ఇస్రో చైర్మన్గా ఎప్పుడు పదవి చేపట్టాడు? దానికి ముందు ఇతనికి ఏ అవార్డులు భారత ప్రభుత్వం ఇచ్చింది అనేది ఒక ఆర్డర్లో మనం చెప్పుకుందాం సార్. అయితే ఇతను ఎక్కడ పుట్టాడు అనేది కూడా మనకు తెలియాలి కనుక ఈ కస్తూరి రంగన్ అనే వ్యక్తి మనకి ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు సార్ అంటే 1940లో పుట్టడం జరిగింది. 1940 అక్టోబర్ 24న కేరళ రాష్ట్రంలో పుట్టడం జరిగింది సార్. ఏ రాష్ట్రం? కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రంలో కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో పుట్టారు ఇస్రో మాజీ అధినేత కస్తూరి రంగన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్, ఎక్కడ పుట్టారనేది ఖచ్చితంగా అడుగుతాడు. అయితే ఇతను భారత ప్రభుత్వం ఏ అవార్డులు ఇచ్చింది? భారత ప్రభుత్వం అనేది ఏ అవార్డులతో సత్కరించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే భారత ప్రభుత్వం ఏ అవార్డులతో సత్కరించింది అనేది అడుగుతాడు. వెరీ 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 ఇంపార్టెంట్. కస్తూరి రంగన్ అనే వ్యక్తికి 3 అవార్డులు వచ్చాయి. ఈ క్రింది వాళ్ళలో కస్తూరి రంగన్కి ఏ అవార్డు రాలేదని అడుగుతాడు. ఒకసారి నువ్వు గమనించాలి. ఒకటోది పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఏంటి సార్ అవార్డు వచ్చింది? పద్మశ్రీ అవార్డు వచ్చింది. తర్వాత పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సెకండ్ వన్ తీసుకుంటే పద్మభూషణ్ అవార్డు వచ్చిందని మనం గమనించాలి. తర్వాత పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని మనం గమనించాలి. ఓకేనా? అంతే. ఈ క్రింది వాళ్ళలో ఇస్రో మాజీ అధినేత కస్తూరి రంగన్కి ఏ అవార్డు రాలేదు? ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 భారతరత్న. అంటే భారతరత్న అవార్డు అనేది దీనికి రాలేదు, భవిష్యత్తులో రావచ్చు. కాబట్టి పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది సార్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ 1982లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఒక 10 ఏళ్ళు యాడ్ చేయండి సార్. 10 ఏళ్ళు కలుపుకుంటే 1992లోని ఈ అవార్డు వచ్చిందంటే పద్మభూషణ. తర్వాత మరొక 8 ఏళ్ళు యాడ్ చేస్తే
2000లో ఇతనికి ఏ అవార్డు వచ్చింది సార్ అంటే పద్మ విభూషణ. అంటే భారతదేశంలోని అత్యున్నతమైన పురస్కారాలు 4 కలవు. అందులోని పద్మ భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారాల్లో మొదటిది ఏదంటే భారతరత్న, రెండోది పద్మ విభూషణ, మూడోది పద్మభూషణ, నాలుగోది పద్మశ్రీ. పద్మశ్రీ 1982లో వచ్చింది, పద్మభూషణ 1992లో వచ్చింది, పద్మ విభూషణ 2000లో వచ్చిందని మనం గమనించాలి. ఒకసారి అబ్జర్వ్ చేయాలి సార్. ఇక్కడ నెక్స్ట్ వన్, ఇతను ఇస్రో చైర్మన్గా ఇస్రో చైర్మన్గా ఎప్పుడు పనిచేయడం జరిగింది? వెరీ 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 ఇంపార్టెంట్. ఇస్రో చైర్మన్గా 1994 నుండి 9 ఏళ్ళ చైర్మన్గా పనిచేసాడంటే 2003 వరకు ఇస్రో చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఆ కస్తూరి రంగన్ మనం గమనించాలి మిత్రమా. నెక్స్ట్ వన్, ఇతను రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యసభ అంటే పెద్దల సభ, ఎగువ సభ, మేధావుల సభ, అనుభవజ్ఞుల సభ, ఈ రాజ్యసభ సభ్యుడిగా ఇతను ఎప్పుడు ఎన్నికయ్యాడు సార్ అంటే 2003కి 6 కలపండి సార్. 2003 నుంచి 2009 వరకు ఇతను రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడం జరిగింది. గమనించాలి. ఇస్రో చైర్మన్గా ఎప్పుడు పనిచేసిన అడుగుతాడు, రాజ్యసభ సభ్యుడిగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయడం జరిగింది, ఈ అవార్డులు వచ్చాయి, ఎక్కడ పుట్టాడు, ఎన్నో ఇస్రో చైర్మన్ అనేది అడుగుతాడు. నువ్వు ఖచ్చితంగా గమనించాలి. 4 వాక్యాలు ఇచ్చి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అంటాడు సార్. అది గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా ఇతని గురించి కొన్ని అంశాలు మనం మాట్లాడడం జరిగింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే 2వ పేజీలో కూడా ఇతనే ఉన్నాడు. ఇస్రో మాజీ అధినేత కస్తూరి రంగన్ కన్నుమూత. అంటే ప్లేస్ చాలుగా నెక్స్ట్ ఎడిషన్ మనం వెళ్ళాం. ఇవి ఒకసారి చూద్దాం. ఇతను ప్రధానంగా ఇస్రో 5వ చైర్మన్ అని మనం మాట్లాడాం. మరి ఇతను భాస్కర్ 1, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇతను భాస్కర్ 1, అదేవిధంగా భాస్కర్ 2. ఈ భాస్కర్ 1, ఈ భాస్కర్ 2కి ఇతను ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగిందని గమనించాలి సార్. ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. ఎవరు సార్? కస్తూరి రంగన్ను గమనించాలి. మరి అదే విధంగా తీసుకుంటే ఇతను ప్రధానంగా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ అంటాం, అంటే IRS 1A, అదే విధంగా తీసుకుంటే IRS 1B, అదే విధంగా తీసుకుంటే ఇన్సాట్, గమనించాలి, ఇన్సాట్. కాబట్టి ఇన్సాట్ నెక్స్ట్ గమనించాలి సార్. IRS 1A, IRS 1B, అదేవిధంగా ఇన్సాట్ 2. ఇవి అతని యొక్క సంరక్షణలో, ఎవరు? కస్తూరి రంగన్. ఇతని యొక్క సంరక్షణలో వీటిని అభివృద్ధి చేయడం జరిగిందని నువ్వు గమనించాలి. ఎట్ సార్ IRS అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ అంటాం, IRS 1A, IRS 1B, అదేవిధంగా ఇన్సాట్ 2. ఈ మూడింటిని కూడా ఆ కస్తూరి రంగన్, ఇస్రో మాజీ అధినేత అయిన కస్తూరి రంగన్ ఆధ్వర్యములో అతని యొక్క సంరక్షణలో డెవలప్మెంట్ చేయడం జరిగిందని గమనించాలి. వీటితో పాటు PSLV, అదేవిధంగా GSLV అనే ప్రయోగాలు ఇతని కాలంలో విజయవంతమయ్యాయి. ప్రయోగాలు సార్, ఈ ప్రయోగాలు విజయవంతమయ్యాయి, ఇతని కాలంలోని విజయవంతమయ్యాయని మనం గమనించాలి. ఎవరి కాలం సార్? ఈ కస్తూరి రంగన్ కాలంలోని ఈ PSLV, GSLV ప్రయోగాలు కూడా విజయవంతమయ్యాయి. ఇతని సంరక్షణలో ఇవి అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది భాస్కర్ 1, భాస్కర్ 2 అని మనం గమనించాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రధానంగా ఇస్రో మాజీ అధినేత అని మనం మాట్లాడాం, డన్. ఇప్పుడు మరికొన్ని అంశాలు. ఇస్రో వచ్చింది కాబట్టి మరి ఇస్రోని ఎప్పుడు స్థాపించారు? ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాం. మరి ఇస్రో ఎక్కడ ఉంది సార్ అంటే బెంగళూరు. ఒకసారి గమనించాలి. ISRO అంటే ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సార్ అంటే బెంగళూరులో ఉందని మనం గమనించాలి. మరి ఎప్పుడు స్థాపించాడు సార్? 1969లో స్థాపించడం జరిగింది ఇస్రోను. ఒకసారి గమనించాలి. ఇదంతా కరెంట్ అఫైర్స్ మొత్తం వాడు పేపర్లో ఈరోజు నిన్న చనిపోయారు కాబట్టి ఈరోజు అంత్యక్రియలు కాబట్టి ఆ ఇస్రో మాజీ అధినేత కస్తూరి రంగన్ గురించి కంప్లీట్గా కూలంకుశంగా మరి మీరు పేపర్ కూడా తిప్పవలసిన పని లేదు. అంత
మీరు పడవలసిన కష్టం మేము పడతాం, మీరు అంతా నోట్ చేసుకొని చదవలసిన బాధ్యత మాత్రమే మీదని మీరు గమనించాలి సార్. అయితే ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ ఇస్రో అన్నాం, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది. దీన్ని 1969లో స్థాపించారు. మరి ఇదే 1969లోని మీ అందరికీ తెలిసిందే, 1969లోని 14 బ్యాంకులు జాతీయకరణం శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేసినట్టు గమనించాలి సార్. నెక్స్ట్ వన్, ఇదే 1969లోని మహారాష్ట్రలోని తారాపూర్ వద్ద అణుశక్తి కర్మాగారాన్ని స్థాపించారు. గమనించాలి సార్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన అణు విద్యుత్ కేంద్రమే మహారాష్ట్రలో ఉన్న తారాపూర్ అని మనం గమనించాలి. మరి అదే విధంగా తీసుకుంటే సార్, 1969లోని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎకనామిక్స్ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఇవ్వడం ప్రారంభించారని మనం గమనించాలి మిత్రమా. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇదే 1969లోని అదేవిధంగా మనకు తెలిసిందే, ఇదే 1968లో భారతదేశంలో చలనచిత్ర రంగంలో అతిపెద్ద సినిమా పురస్కారం మీ అందరికీ తెలుసు, దాదా సాహిబ్ పాల్కే అవార్డు, అదే డిఎస్పి అంటాం. ఈ దాదా సాహిబ్ పాల్కే అవార్డును ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1969 మనం గమనించాలి. అదేవిధంగా తీసుకుంటే 1969లోని బోకర్ ప్రైజ్, ఈ బోకర్ ప్రైజ్ని కూడా స్థాపించడం జరిగిందని మనం గమనించాలి సార్. ఇదే 1969లోని మిత్రమా, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా పేపర్లు అడిగిన క్వశ్చన్, భారతదేశంలో ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 51వ వ్యక్తి మనందరికీ తెలుసు, సంజయ్ ఖన్నా. మరి 51 మంది కూడా పురుషులే ఉన్నారు. ఈ 51 మందిలో ఒక ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి భారతదేశానికి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశాడు. అతనే జస్టిస్ మహమ్మద్ ఇదియతుల్లా. ఇదే 1969లోని భారతదేశానికి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి జస్టిస్ మహమ్మద్ ఇదియతుల్లా. ఇంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉన్నాడు. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి జస్టిస్ మహమ్మద్ ఇదియతుల్లా అని మనం గమనించాలి మిత్రమా. ఎప్పుడు సార్ అంటే 1969 అని మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా తీసుకుంటే 1969 మీద మనం ఎలా చెప్పుకుంటే చాలా అంశాలు వస్తాయి. ఇక్కడ కరెంట్ డేటా మొత్తం రావాలి, దాన్ని జోడించి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలియాలి సార్. మరి నెక్స్ట్ వన్ ఇక్కడ గమనించితే ఇస్రో గురించి మనం ఇవన్నీ అంశాలు నేర్చుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఇస్రో అనగానే వాడు గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక్కడ ఒకసారి చూద్దాం, ఈ కస్తూరి రంగన్ ఇస్రోకి 5వ చైర్మన్గా పనిచేస్తున్నారని మనం మాట్లాడడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఇస్రో గురించి మనం తెలుసుకోవాలి. ఓకే సార్, ఓకే మిత్రమా. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇస్రో అన్నాం, ఇస్రో ఐఎస్ఆర్ఓ. మరి ఇస్రో చైర్మన్స్ తెలియాలి, లింకప్ అంతా రావాలి. ఇప్పుడు ఇస్రో గురించి పేపర్లో వచ్చింది, కంప్లీట్ డేటా చెప్పగలగాలి. కాబట్టి ఇస్రో చైర్మన్స్ అన్నాం. మరి ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు సార్ అంటే విక్రమ్ సారాభాయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, విక్రమ్ సారాభాయ్ అనే వ్యక్తి ఇస్రోకి మొదటి చైర్మన్. రెండో వ్యక్తి సార్ ఎవరంటే ఎంజీకే మేనన్. ఎంజీకే మేనన్ ఇస్రోకి రెండో చైర్మన్ అని మనం గమనించాలి సార్. మూడో వ్యక్తి ఎవరంటే సతీష్ ధావన్. మూడో వ్యక్తి ఎవరంటే సతీష్ ధావన్. సతీష్ ధావన్ ఇస్రోకి మూడో చైర్మన్. మరి ప్రజెంట్ 5వ చైర్మన్ ఎవరు సార్ అంటే 4 మిస్ 5, అదిగో బోర్డు మీద ఉంది, కస్తూరి రంగన్. ఈరోజు మనకు పేపర్లో వచ్చిన విషయం, ఇస్రో 5వ చైర్మన్. అయితే మిగతావి నీకు కావాలి సార్, ఒక కోడ్ రూపంలోదని చెప్తాను, జాగ్రత్త చూడండి సార్. ఇప్పుడు ప్రధానంగా కోడ్ ఏంటి సార్ అంటే రాఖీ. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ. ఈ రాఖీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్ అంటే ఎస్ఎస్ తమన్. ఒకసారి గమనించాలి, రాఖీ సినిమా అన్నాను. ఈ రాఖీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎస్ఎస్ తమన్. మా రాఖీ సినిమాకు ఒకసారి కూడా అబ్జర్వ్ చేయాలి సార్. మా రాఖీ సినిమాకు ఎస్ఎస్ తమనే ఇది మ్యూజిక్ డైరెక్టర్ అన్నాను. మా రాఖీ సినిమాకు ఎస్ఎస్ తమనే. ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేయాలి, ఇస్రో మొదటి చైర్మన్, రెండో చైర్మన్, మూడో చైర్మన్ చెప్పాను. మళ్ళీ 5 చనిపోయిన వ్యక్తి కస్తూరి రంగన్ గురించి మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ తీసుకుంటే 6వ చైర్మన్ ఇతను. నెక్స్ట్ 7
నెక్స్ట్ 8, నెక్స్ట్ 9, నెక్స్ట్ 10, నెక్స్ట్ 1 సార్ 11. మరొకసారి అబ్జర్వ్ చేయి. 6వ చైర్మన్ ఎవరంటే మాధవన్ నాయర్. మాధవన్ నాయర్ ఒకసారి గమనించాలి సార్. 6వ చైర్మన్ మాధవన్ నాయర్. నెక్స్ట్ 1 రాధాకృష్ణన్. రాధాకృష్ణన్ రాధాకృష్ణన్ ఇతను 7వ చైర్మన్. కిరణ్ కుమార్. కిరణ్ కుమార్. ఇస్రోకి 8వ చైర్మన్. శివన్. శివన్ ఇంటి పేరు కే శివన్. ఇస్రోకి 9వ చైర్మన్. సోమనాథ్. సోమనాథ్ ఎస్. ఇస్రోకి 10వ చైర్మన్. ప్రజెంట్ కరెంట్ చైర్మన్ నారాయణన్. ఎవరు సార్? నారాయణన్. ఇక్కడ గమనించాలి. 6వ చైర్మన్ మాధవన్ నాయర్, 7వ వ్యక్తి రాధాకృష్ణన్, 8వ వ్యక్తి కిరణ్ కుమార్, 9వ వ్యక్తి శివన్, 10వ వ్యక్తి సార్ సోమనాథ్, 11వ వ్యక్తి ఎవరంటే నారాయణ అని మనం గమనించాలి. ఇలాగా ఇస్రో చైర్మన్లు మొత్తం మనకు తెలియాలి, ఎందుకంటే ఈరోజు పేపర్లో వచ్చిన అంశం కాబట్టి. ఒకసారి అబ్జర్వ్ చేయాలి సార్. ఇప్పుడు మీకు చిన్న డౌట్ క్రియేట్ అవుద్ది. ఇదిగోండి సార్, చంద్రయాన్ 1 అని రాశాను ఇక్కడ. అదే విధంగా తీసుకుంటే చంద్రయాన్ 2 అని ఇక్కడ రాశాను. అదే విధంగా తీసుకుంటే చంద్రయాన్ 3 అని ఇక్కడ రాశాను. మరి నువ్వు అడుగుతావు, ఇంతమంది ఇస్రో చైర్మన్లు మొత్తం చెప్పారు సార్, చంద్రయాన్ 1 ఎవరి కాలంలో జరిగిందంటావు? ఈ ఇస్రో చైర్మన్ 6వ వ్యక్తి, అతనే మాధవన్ నాయర్. ఎవరు సార్? మాధవన్. గుర్తుపెట్టుకో, మాధవన్ నాయర్. ఇతని సమీక్షంలో చంద్రయాన్ 1 జరిగింది. మరి చంద్రయాన్ 2 అనేది ఎవరి సమీక్షంలో జరిగింది సార్ అంటావు? చంద్రయాన్ 2 అనేది 9వ వ్యక్తి శివన్. ఎవరి సమీక్షం సార్? శివన్ ఇస్రో చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది. మరి చంద్రయాన్ 3 అనేది ఎవరి సమీక్షంలో జరిగిందంటే 10వ వ్యక్తి సోమనాథ్. ఎవరు సార్? సోమనాథ్ ఎస్, ఆయన సమీక్షంలో జరిగింది. మరి అదేవిధంగా చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవడు? తెలంగాణ డిఎస్సి పేపర్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ల పేర్లు అడిగాడు సార్. ఒకసారి గమనిద్దాం డైరెక్టర్ పేర్లు. 1వ తీసుకుంటే ప్రధానంగా చంద్రయాన్, ఈ చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ మలయ స్వామి. చూడండి ఒకసారి సార్, ఇక్కడ మలయ స్వామి, మలయ స్వామి అన్నాదురై. గుర్తుపెట్టుకోండి సార్, మలయ స్వామి అన్నాదురై ఇతను ప్రాజెక్ట్ డైరెక్టర్, మలయ స్వామి అన్నాదురై. నెక్స్ట్ 1 ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు సార్? చంద్రయాన్ 2కు ప్రాజెక్ట్ డైరెక్టర్ ముత్తయ్య వనిత. ముత్తయ్య వనిత చంద్రయాన్ 2కు ప్రాజెక్ట్ డైరెక్టర్. అనిత కాదు సార్, వనిత. అనిత అంటే మన వంగలపూడి అనిత, హోమ్ మినిస్టర్. ఇక్కడ ముత్తయ్య వనితని మనం గమనించాలి. అదేవిధంగా చంద్రయాన్ 3కి వీరా ముత్తేవెల్. వీరా ముత్తేవెల్, ఈ వీర ముత్తేవెల్. కాబట్టి చంద్రయాన్ 1 అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అడుగుతాడు సార్. 2008లో స్టార్ట్ అయ్యింది. చంద్రయాన్ 2008లో స్టార్ట్ అయ్యి 2009లోని సేఫ్ ల్యాండ్ అవ్వలేదు, విఫలమైంది. అదేవిధంగా చంద్రయాన్ 2 తీసుకుంటే ఇది 2019 జూలై 22వ తారీఖున స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా అదే 2019 సెప్టెంబర్ 6వ తారీఖున విఫలమైందని గమనించాలి సార్. అదేవిధంగా చంద్రయాన్ 3 తీసుకుంటే మనందరికీ తెలుసు 2023 జూలై 14న లాంచ్ అవడం జరిగింది. అదేవిధంగా 2023 గమనించాలి సార్, 2023 ఆగస్టు 23వ తారీఖున సేఫ్ ల్యాండ్ అయ్యింది. ఎక్కడ సార్? దక్షిణ ధ్రువంలో సేఫ్ ల్యాండ్ అయ్యింది. దానికే నరేంద్ర మోడీ గారు శివశక్తి అని నామకరణం చేయడం జరిగింది. ఆగస్టు 23 నేషనల్ స్పేస్ డేగా ప్రకటించడం జరిగింది. నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా ఇక్కడ సేఫ్ ల్యాండ్ అన్నాం. ఇక్కడ ల్యాండర్ పేరే విక్రమ్. ల్యాండరు ఏంటి సార్ అంటే విక్రమ్ అని మనం గమనించాలి. అదేవిధంగా రోవర్, ఈ రోవర్ పేరే ప్రధానంగా తీసుకుంటే ప్రజ్ఞాన్. రోవర్ పేరు ఏంటి సార్ అంటే ప్రజ్ఞాన్. ఒక ల్యాండర్ సేఫ్గా అయింది విక్రమ్ అనేది. ఎప్పుడు సార్? ఆగస్టు 23న. ఎక్కడ అయ్యిందంటే దక్షిణ ధ్రువంలో అయ్యింది. ఇంతవరకు ఈ చంద్రుడి పైన 4 దేశాలు అడుగుపెట్టాయి. దానికి కూడా అరచేయి. ఏంటి సార్? అరచేయి. ఆ అంటే అమెరికా, రా అంటే రష్యా, చే అంటే చైనా, ఈ అంటే ఇండియా. మీ అందరికీ తెలిసింది. కానీ మొదటి 3 దేశాలు నార్త్ పోల్లో అడుగు పెడితే
ఇండియా అనేది సౌత్ పోల్ అడుగుపెట్టిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఆగస్టు 23 అదే నేషనల్ స్పేస్ డే. ఆ పాయింట్నే శివశక్తి అని నామకరణం చేయడం జరిగింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనం గమనించాలి. ఇది సార్ ఇస్రో అనగానే మన గుర్తు రావాలి. డేటా మొత్తం తెలియాలి. ఎవరు ఈ కస్తూరి రంగాన్ని బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలియాలి సార్. ఇది ఈరోజు మనకి పేపర్లో వచ్చిన అంశం అని మనం గమనించాలి. నెక్స్ట్ వన్ తీసుకుంటే సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సింధు నుంచి చుక్క నీరు పోనివ్వం. నువ్వే కాదు ప్రతి భారతీయుడు అనే మాట. ఒక హోమ్ మినిస్టర్ అమిత్ షా, ఒక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా బీహార్లో మన స్పీచ్ ఇచ్చారు. ఖతం చేద్దాం పాకిస్తాన్ అన్నారు. ఖచ్చితంగా వాళ్ళ సైన్యాన్ని తిప్పుకొడదాం. ఆల్రెడీ మీకు తెలిసిందే ఇక్కడ అఠారీ అదే విధంగా తీసుకుంటే వాగా సరిహద్దులు క్లోజ్ చేయడం జరిగింది. ఈరోజు పేపర్లో మీరు చూసుంటారు. ప్రజెంట్ ఈరోజు ఇప్పుడు న్యూస్ కూడా మనం గమనించుకుంటే ఈ ఏప్రిల్ 26 సింధు నది జలాలను ఆఫ్ చేశారు. సింధు నది జలాలంటే సింధు అనగానే మనకు గుర్తు రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సింధు నది జలాల ఒప్పందం ఒకసారి గమనించాలి సార్. సింధు నది జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది సార్ అంటే 1960 సెప్టెంబర్ 19 జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందంటే ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఆ నెహ్రూకును పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్. పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరంటే ఆయుబ్. ఈ ఆయుబ్ ఖాన్ మధ్య జరిగింది సింధు నది జలాల ఒప్పందం. ఏ విధంగా జరిగింది సార్? ఒప్పందం తీసుకుంటే పాక్ అంటే పాకిస్తాన్కి 80% జలాలు ఇవ్వడానికి నెహ్రూ గారు అంగీకరించారు. అదేవిధంగా తీసుకుంటే భారత ప్రభుత్వం మన ఇండియా అనేది సార్ ఓన్లీ 20% జలాలను మాత్రమే ఉపయోగించుకుంటుంది. నువ్వు గమనించాలి. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రధాన నదులైన చీనాబు, జీలాం నదులను ఉపయోగించుకుంటే మన భారత ప్రభుత్వం అనేది అదేవిధంగా తీసుకుంటే బియాస్, అదేవిధంగా రావి, అదేవిధంగా సట్లెజ్ ఈ నదులను ఉపయోగించుకుంటుంది సార్. గమనించాలి ఒకసారి. కాబట్టి ఫ్లాష్ బ్యాక్ మొత్తం తెలియాలి నీకు. ఈరోజు అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఇందాక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే రోజు ఏప్రిల్ 26 మధ్యాహ్నం బహిరంగ సభలోని మీకు పాదాభివందనం చేస్తాము, మీరు వాటర్ను మాకు విడిచిపెట్టండి, మీరు బ్లాక్ చేశారు. సింధు జలాల ఒప్పందం ప్రకారం మాకు ఆ రోజు నెహ్రూ గారు 80% జలాలు ఓడుకోమని చెప్పారు. 20% మీరు బియాస్, రావి, సెట్లేజ్ మీరు ఉపయోగించిన ప్రధాన నదులు. చీనాబ్ అనేది మనకు భారత మ్యాప్ తీసుకుంటే సార్ చీనాబ్ అనేది ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సార్. ఇది ఈ జమ్మూ కాశ్మీరు ఇది హిమాచల్ ప్రదేశ్ సార్. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు. ఈరోజు తీవ్రమైన ఉద్రిక్తత ఎంతోమందిని మనందరికీ తెలిసింది ఇదండి సార్. ఈ పహల్గామ్ ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ పహల్గాము ఇక్కడ సంఘటన జరిగింది. మన వాళ్ళు పర్యటన కోసం, విహారయాత్ర కోసం వెళ్ళిన వాళ్ళని ఒక నేవీ ఆఫీసర్ని చాలామందిని చంపేయడం జరిగింది. ప్రాధేయపడితే మీ మోడీకి చెప్పండి. మోడీ బీహార్లో సరైన వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ని. ఈరోజు వాటర్ అడుక్కుంటున్నారు. ఇప్పుడు వాటర్ లేని పరిస్థితి, మొత్తం బ్లాక్. ఎందుకు సార్ బ్లాక్ అయ్యాయి? సింధు నదికి అది 5 ఉపనదులు ఉన్నాయి. దానికి కోడేటి సార్ అంటే బిజీరా సచిన్, ఇది కోడ్ సార్. బిజీరా సచిన్. బి అంటే బియాస్, జి అంటే జీలాం, రా అంటే రావి, సా అంటే సట్లేజ్, చిన్ అంటే చీనాబ్ అని మనం గమనించాలి. మరి ఈ ఉపనదులన్నీ కూడా ఎక్సెప్షన్ ఇక్కడ ప్రధానంగా సట్లేజ్ అనేది మాత్రమే అవుట్ సైడ్ టిబెట్లో పుట్టింది. టిబెట్లోని రాకాస్ అనే సరస్సు వద్ద పుట్టింది. మిగతా నదులన్నీ కూడా భారతదేశంలో పుట్టాయి. చీనాబ్ అనేది భారతదేశంలోని ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్లోని బారాలాంచల్ కనుమలో పుట్టింది. మరి జీలాం నది జమ్మూ అండ్ కాశ్మీర్లోని వీరనాగ్ అనే ప్రాంతం వద్ద పుట్టింది. అదేవిధంగా తీసుకుంటే రావి నది, బియాస్ నది. ఈ రావి నది, బియాస్ నది కూడా ప్రధానంగా రావి ఆర్ బియాస్, ఇదిగోండి ఇక్కడ బియాస్ ఉంది, రావి ఉంది. ఈ నదులు ఎక్కడ పుట్టాయి సార్ అంటే హిమాచల్ ప్రదేశ్లో పుట్టాయి. అంటే బియాస్ నది హిమాచల్ ప్రదేశ్లో పుట్టింది, రావి నది కూడా హిమాచల్ ప్రదేశ్లో పుట్టింది, జీలాం నది జమ్మూ కాశ్మీర్లో వీరనాగ్ అనే ప్రాంతంలో పుట్టింది. అదేవిధంగా చీనాబ్ నది అనేది హిమాచల్ ప్రదేశ్లో బారాలాంచల్ కనుమల్లో పుట్టింది.
ఈ సింధు నది ఉపనదులు 5 ఉపనదులు తీసుకుంటే ఒక ఉపనది విదేశాల్లో పుట్టింది. అది అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. అదే సట్లెజ్, అదే టిబెట్లో రాక్షస లేదా రాకాస్ సరస్సు వద్ద పుట్టిందని గమనించాలి. మరి ఈ 5 నదులు భారతదేశం మీదలెళ్ళి రావాలి, పాస్ అయ్యి భారతదేశం మీదలెళ్ళి వచ్చి పాకిస్తాన్కి వెళ్ళాలి. పాకిస్తాన్కి వెళ్ళాలి కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు మన ప్రజెంట్ భారత ఆర్మీ చీఫ్ అక్కడే ఉన్నాడు సార్, ఉపేంద్ర ద్వివేది. ఎవరు సార్ అంటే ఉపేంద్ర ద్వివేది భారతదేశానికి ఎవరు సార్ అంటే ఆర్మీ చీఫ్ అని నువ్వు గమనించాలి. ఆయన అక్కడే ఉన్నాడు. ప్రజెంట్ అమిత్ షా అక్కడే ఉన్నారు. ఈరోజు మొత్తం ఏమయ్యేసారంటే మొత్తం గేట్లు వేసి క్లోజ్ చేశారు, వాటర్ను పంపించట్లేదు. ఆ రోజు అగ్రిమెంట్ ప్రకారం పాకిస్తాన్కి నెహ్రూ గారు ఏదో గౌరవించి, సరే 25 కోట్ల మంది జనాభా ఉన్నారు, 25 కోట్ల మంది కాబట్టి వాటర్ మీరు యూజ్ చేసుకోండి, మాకు చాలా నదులు ఉన్నాయి, గంగా ఉంది, గోదావరి ఉంది, పెన్నా ఉంది, కావేరి ఉంది, మహానది ఉంది, నర్మదా, తపతి, రకరకాల నదులు మా ఇండియాలో ఉన్నాయి అనేది ఆ రోజు సంతకం పెట్టారు. కానీ ఈరోజు వాళ్ళు ఏం చేసిన పరిస్థితి, వాళ్ళ యొక్క ఉగ్రవాద రూపానికి డైరెక్ట్ నరేంద్ర మోడీ గారు కన్ను ఎర్రగించి మొత్తం గేట్లు దించండి అన్నారు. దించితే ఈరోజు 25 కోట్లు పాకిస్తాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు సార్ వాటర్ గురించి. ఇది సింధు నది గురించి చొక్క నీరు పోనివ్వలేదు కూడా. ఈరోజు ఏప్రిల్ 26 మధ్యాహ్నం కల్లా గేట్లు కూడా క్లోజ్ అయ్యేసారు. నెక్స్ట్ తీసుకుంటే పోప్, మోస్ట్ ఇంపార్టెంట్ సార్. పోప్ ఎవరు సార్? ఇతను ఫ్రాన్సిస్. మరి ఇతను ఏ దేశానికి చెందినవాడు? ఇటలీ రాజధాని రోమ్. కాబట్టి ఈ పోప్ అనేవాడు ఇటలీ దేశానికి చెందినవాడు, ఇటలీ రాజధాని రోమ్ అని మనం గమనించాలి. అయితే ఒకటి గమనించాలి, భారత రాష్ట్రపతి ఎవరు సార్? ద్రౌపది ముర్ము భారతదేశానికి 2వ మహిళా రాష్ట్రపతి. ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి, సంతాలి ట్రైబు ఈ ద్రౌపది ముర్ము. మరి ఈవిడ మొదటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ను గమనించాలి. మరి ఈవిడ వెళ్ళడం జరిగింది, సంతాపం తెలపడం జరిగింది సార్. ఎదండి సార్ రాశారు, రోమ్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడే పోపు అంత్యక్రియలు అని ఈరోజు పేపర్లో రావడం జరిగింది. మరి ఎంతమంది వస్తున్నారు సార్? 164 మంది అధినేతలు హాజరు కానున్నారు. అందులోని మొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే USA అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇతను ఈ ట్రంప్ అనేవాడు అమెరికాకి 47వ అధ్యక్షుడు. అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్. అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం 4 ఏళ్ళు. అమెరికాలో 50 రాష్ట్రాలు కలవన్ను గమనించాలి. ఇతను వెళ్ళాడు పోపు అంత్యక్రియలకు. మరి అదేవిధంగా వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్లో జరిగాయన్ను గమనించాలి. ఈ ఇటలీలోని వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ అన్ను గమనించాలి, అంత్యక్రియలు జరిగాయని. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఉక్రెయిన్. మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరంటే జెలెన్స్కీ. ఎవరు సార్? జెలెన్స్కీ అనేవాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఈరోజు మధ్యాహ్నం ఇదే ఏప్రిల్ 26 రేపు పేపర్లో రాబోతుంది. వీళ్ళిద్దరి మధ్య రష్యాకి ఉక్రెయిన్కి వారు జరుగుతుంది. దాని గురించి ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇందాక మాట్లాడడం జరిగింది. ఇదే రోజు రేపు పేపర్లో వస్తుంది. ఎందుకంటే శాంతియుతం కోసం పుతిన్ని తగ్గించండి, మీరు మాకు సహకరించండి అని మాట్లాడి ఉంటారని నువ్వు గమనించాలి. అదేవిధంగా తీసుకుంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. వీళ్ళందరూ కరెంట్ అఫైర్స్ పరంగా ఇమాన్యుయల్ వెరీ ఇంపార్టెంట్. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రజెంట్ ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఇతను కూడా వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. అదేవిధంగా తీసుకుంటే బ్రిటన్ ప్రధానమంత్రి కూడా వెళ్ళారు సార్. బ్రిటన్ PM ప్రజెంట్ బ్రిటన్ ప్రధానమంత్రి తీసుకుంటే ఈ స్టర్మర్ అనే వ్యక్తి కూడా వెళ్ళడం జరిగింది. స్టర్మర్ గాడు గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టర్మర్ కూడా వెళ్ళడం జరిగింది. స్టర్మర్ అనే వ్యక్తి కూడా ఇతను బ్రిటన్ ప్రధానమంత్రికి ఎన్నికడు, ఇతను కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చైనా అధ్యక్షుడు ఎవరంటే చైనా అధ్యక్షుడు సార్ జీన్ పింగ్. ఇతను జిన్పింగ్ అనొచ్చు. ఇతను కూడా సంతాపం తెలియజేశాడు. చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్ ఇతను కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. మరి రష్యా వ్యక్తి కూడా రష్యా వ్యక్తి పుతిన్ వెళ్ళలేకపోతే ఎవరిని పంపారు సార్ అంటే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా వెళ్ళడం జరిగింది. ఎవరు సార్? సెర్గీ
లావ్రోవ్ అనే వ్యక్తి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ తెలుసుకోవాలి. ఏదో పోపు అదే విధంగా తీసుకుంటే పోపు ఫ్రాన్సిస్కి అంత్యక్రియలు జరిగాయి, ఇటలీలో జరిగాయి, రోమ్లో జరిగాయి. అది కాదు సార్. ఎవరెవరు అటెండ్ అయ్యారు, భారతదేశం నుంచి ఎవరు అటెండ్ అయ్యారు, అమెరికా అధ్యక్షుడు అటెండ్ అయ్యాడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు అటెండ్ అయ్యాడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు అటెండ్ అయ్యాడు, బ్రిటన్ ప్రధానమంత్రి అటెండ్ అయ్యాడు మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. చైనా అధ్యక్షుడు అటెండ్ అయ్యాడు, జీన్ పింగ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం సార్. ఫ్లోరెన్స్ నైటాంగిల్ అవార్డు అన్నాడు. మరి ఫ్లోరెన్స్ ఏటిసారి అవార్డు ఒకసారి చూద్దాం. ఫ్లోరెన్స్ అన్నాడు. ఫ్లోరెన్స్ నైటాంగిల్ ఒకసారి గమనించాలి. ఫ్లోరెన్స్ నైటాంగిల్ అవార్డు, రకరకాల అవార్డులు ఉంటాయి సార్. అందులో ఈ అవార్డు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. మరి అవార్డుని ఎప్పుడు స్థాపించారని గమనించాలి. 1973లో స్థాపించారు. ప్రైజ్ మనీ ఎంత సార్? 50,000 ప్రైజ్ మనీ. 73లో స్థాపించారు మిత్రమా. 50,000 ప్రైజ్ మనీ. మరి ప్రధానంగా నెక్స్ట్ మంత్ 2025 మే 12 సార్. మే 12కి అవార్డులు అందజేయాలి కాబట్టి ఈరోజు పేపర్లో వచ్చింది చూడండి సార్. ఎవరికి ఇస్తారని ఇచ్చాడు? ఓన్లీ నర్సులకు ఇస్తారు. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రం నుంచి కూడా భారతదేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలవు. ఇక్కడి నుంచి పంపిస్తారు. ఎవరైతే ఏఎన్ఎంలు ఉన్నారో, నర్సులు ఉన్నారో వాళ్ళు సేవలను గుర్తించి వాళ్ళ యొక్క విశిష్ట సేవలు ఎవరైతే చేస్తారో హాస్పిటల్ అంట వాళ్ళని గుర్తించి ప్రభుత్వం అనమాట వాళ్ళ పేర్లు ఢిల్లీకి పంపడం జరుగుతుంది. వాళ్ళు ఎంపిక చేస్తారు. వాళ్ళకి ప్రైజ్ మనీ 50,000 ఇస్తారు. బెస్ట్ నర్స్ అవార్డు ఎప్పుడు ఇస్తారు సార్ అంటావు? మే 12. ఎందుకు ఇస్తారు? అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం సార్ అంటే మే 12. మరి ఇది ఏప్రిల్ నెల కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. వరల్డ్ హెల్త్ డే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు నెక్స్ట్ మంత్ మేలోని 12 ప్రజెంటేషన్ చేయడం జరుగుద్ది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి చేతుల మీద కానీ మనం గమనించాలి. ఓకే సార్. నెక్స్ట్ తీసుకుంటే కంచి. చాలా మందికి తెలుసు. కంచిపీఠం, కంచిపీఠ అధిపతిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. కంచిపీఠ అధిపతిగా కొత్తగా ఒక ఆయన వచ్చాడు సార్. ఎవరు ఏటనేది మన ఫోటోలో కనిపిస్తుంది. అతని పేరే గణేష్ శర్మ. ఇతను 71వ వ్యక్తి. ఇతని పేరే గణేష్ శర్మ ఎన్నికయ్యాడు. ఇదండి సార్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే గణేష్ శర్మ. ఇదండి సార్ గణేష్ శర్మ కంచిపీఠ 71వ పీఠాధిపతిగా ఈ గణేష్ శర్మ ఎన్నికయ్యాడు. కంచి అంటే సార్ తమిళనాడు. తమిళనాడు అనగానే కాంచీపురం గుర్తు రావాలి. తమిళనాడు కంచి నందు కామాక్షి, మధురై నందు మీనాక్షి. మధుర కాదు సార్, మధుర అంటే యూపీ, అది యమునా నది ఒడ్డున ఉంది. మధురై ఇది వైగై నది ఒడ్డున ఉంది కాబట్టి కంచి కామాక్షి, మధురై మీనాక్షి. కాబట్టి ఇతను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ తెలంగాణ తీసుకుంటే తెలంగాణలోని బాసరాలో కూడా సరస్వతీదేవి ఆలయంలో కూడా ఇతను కూడా చూడండి ఇక్కడ కనిపిస్తుంది మనకి. తెలంగాణ రాష్ట్రంలోని జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలోని వేద పాఠశాలలో సేవలు అందించారు అని మనం గమనించాలి. ఎవరు సార్? గణేష్ శర్మ. ఏమడుగుతారంటే కంచి పీఠాధిపతిగా 71వ వ్యక్తి గణేష్ శర్మ ఎన్నికయ్యాడు. ఇతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్లో మన అన్నవరానికి చెందిన వ్యక్తిని గమనించాలి. చూడండి సార్, అదే కూడా మనకి ఇక్కడ పేపర్లో రాస్తాడు. ఆంధ్రప్రదేశ్ అన్నవరానికి చెందిన వ్యక్తి. అంటే కాకినాడ జిల్లా ఇచ్చాడు. కాకినాడ జిల్లా అన్నవరం చెందిన వ్యక్తి. మనం గర్వపడాలి. కంచి పీఠాధిపతిగా ఎన్నికయ్యారు 71వ వ్యక్తిని గమనించాలి సార్. నెక్స్ట్ మనం గమనిస్తే పరువు నష్ట కేసులో మేధా పాట్కర్ ఒకసారి గమనించాలి. మేధా పాట్కర్ అన్నాడు. ఎవరు సార్ ఈ మేధా పాట్కర్? మేధా పాట్కర్ అంటే నర్మదా బచావో ఆందోళన గుర్తు రావాలి. నర్మదా బచావో ఆందోళన మన గుర్తు రావాలి. నర్మదా బచావో ఆందోళన. ఈ నర్మదా బచావో ఆందోళన ఉద్యమానికి నాయకత్వాన్ని వహించారు. ఆ రోజుల్లో ఇతర నాయకత్వాన్ని వహించడం జరిగింది. ఎవరు సార్ అంటే మేధా పాట్కర్ అని గమనించాలి. ప్రజెంట్ ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. పరువు నష్ట కేసులోని అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ సామాజిక కార్యకర్తని మనం గమనించాలి. ఇదిగో నర్మదా బచావో ఆందోళన ఉద్యమకారి మేధా పట్కర్ అరెస్ట్ అయ్యారని మనం ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఈ పేరు రాగానే మనకు గుర్తు రావాలి నర్మదా బచావో ఆందోళన అనేది. బేటీ బచావో బేటీ పడావో నరేంద్ర మోడీ అన్నాడు, ఇది నర్మదా బచావో. నెక్స్ట్ మనం తీసుకుంటే నీరజ్ చోప్రా, ఇదండి సార్ కనిపిస్తున్న వ్యక్తే. ఎవరు సార్ అంటే నీరజ్ చోప్రా. మరి నీరజ్ చోప్రా హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మరి నీరజ్ చోప్రా అంటే మనకు గుర్తు రావాలి బెంగుళూరు. ఈ మధ్యనే సార్ బెంగుళూరులో ఇతని పేరు మీదుగా ఎన్సి, ఇదండి సార్ ఎన్సి అంటాం, ఎన్సి క్లాసిక్ అన్నాడు. ఎన్సి క్లాసిక్ అంటే నీరజ్ చోప్రా క్లాసిక్ టోర్నమెంట్ అనేది బెంగళూరులోని స్టార్ట్ అవ్వబోతుంది. ఇదే ఎప్పుడు సార్ అంటే మే నెలలో స్టార్ట్ అవ్వబోతుంది. ఈ మే నెలలో నెక్స్ట్ అంటే 2025 మే నెలలోని స్టార్ట్ అవ్వబోతుందని మనం గమనించాలి. మరి దీనికి పాకిస్తాన్ దేశానికి చెందిన ఇతనితో పాటు ఒక ఆడాడు, ఇతనితో పాటు ఆడి గోల్డ్ మెడల్ విన్నారు అర్షద్ నదీం. ఎవరమ్మా? అర్షద్ నదీం. ఈయనది పాకిస్తాన్. మొన్నే పారిస్ ఒలింపిక్స్ జరిగాయి, గోల్డ్ మెడల్ ఈయనకి వస్తే ఈయనకి సిల్వర్ మెడల్ రావడం జరిగింది. అంటే మన పారిస్ ఒలింపిక్స్లోని గోల్డ్ విన్నర్ పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతనికి ఇన్వైట్ ఇవ్వడం జరిగింది. ఈ మే నెలలో ఇతను కూడా రావాలి, కానీ రాలేని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మనం చూసాం ఉగ్రవాదుల దాడి జమ్మూ కాశ్మీర్లోని, కాబట్టి అందుకే మళ్ళీ ఇతను రావడానికి అవకాశాలు లేవు. పాకిస్తాన్ వాళ్ళనే తిరిగి రిటర్న్ పంపిస్తున్నారు వీసాల ద్వారా. మళ్ళీ మీ ప్రాంతాలకు మీరు వెళ్ళిపోండి నరేంద్ర మోడీ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇది బెంగళూరులో జరుగుతుంది సార్. మరి నీరజ్ చోప్రా ఇక్కడ మనకి పారిస్ ఒలింపిక్స్, మన ఒలింపిక్స్ గురించి మనం తీసుకుంటే మొన్నే సరే ఇద్దరు ఒలింపిక్స్. ఈ ఒలింపిక్స్ అనేవి 2024లో జరిగాయి, 33వ ఒలింపిక్స్. తర్వాత 2028లో 34వ ఒలింపిక్స్ జరుగుతాయి. తర్వాత 2032లోని తర్వాత 35వ ఒలింపిక్స్ జరుగుతాయి. తర్వాత 2036లోని 36వ ఒలింపిక్స్ జరుగుతాయి సార్. మరి ఒలింపిక్స్ అనేవి దీని కోడ్ ఏంటంటే పాలుబే. ఎక్కడ జరుగుతాయి అనేది వేదికలకు కోడు పాలుబే. 2024లో 33వ ఒలింపిక్స్ పాలు అన్నాం కాబట్టి అంటే పారిస్లో మొన్న జరిగాయి సార్. నెక్స్ట్ 2028లో 34వ ఒలింపిక్స్ లా అన్నాం కాబట్టి పాలుబే, లా అన్నాం కాబట్టి లాస్ ఏంజల్స్లో నెక్స్ట్ 2028లో జరిగితే 34వ ఒలింపిక్స్. 2032లో 35వ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి సార్ అంటే అవే సార్ బ్రిస్బేన్. ఎక్కడ జరుగుతాయంటే బ్రిస్బేన్. పాలుబే అన్నాం కాబట్టి బ్రిస్బేన్లో జరుగుతాయని మనం గమనించాలి. అంటే బ్రిస్బేన్ మీన్స్ ఆస్ట్రేలియాలో జరుగుతాయి, గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్కమింగ్ ఒలింపిక్స్ మనం తెలుసుకోవాలి. ఈ పారిస్ ఒలింపిక్స్లో ఇతనికి గోల్డ్ వచ్చింది, ఈ పారిస్ ఒలింపిక్స్లో ఇతనికి సిల్వర్ వచ్చింది. మరి అతని పేరుతోటి ఇదండి సార్ ఎన్సి క్లాసిక్ జావెలిన్ త్రో ఈవెంట్ అనేది నిర్వహించబోతున్నారు బెంగళూరులో నిర్వహించబోతున్నారని మనం గమనించాలి. ఎవరు? ఈ జావెలిన్ త్రో ప్లేయరు పేరుతోని స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ అర్షద్ మీద గోల్డ్ వచ్చిందన్నాం. 92.97 మీటర్ల దూరం విసిరాడు సార్. అదే నీరజ్ చోప్రా తీసుకుంటే ఇతనికి సిల్వర్ వచ్చిందన్నాం. 89.45 మీటర్లు విసరడం జరిగింది. ఇంతవరకు భారతదేశంలోని గోల్డ్ భారతదేశానికి ఒలింపిక్స్లో 10 వచ్చాయి. అందులో 8 అనేది హాకీకి వచ్చాయి, 2 గోల్డ్ అనేది 2 వ్యక్తులకు వచ్చాయి. ఒక వ్యక్తి పేరే నీరజ్ చోప్రా. 2020 పారిస్ ఒలింపిక్స్లోని 2020 పారిస్ కాదు సార్, ఈ టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ తీసుకొచ్చాడు. మొన్న ఒలింపిక్స్లో అయితే మాత్రం సిల్వర్ తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఎవరు సార్ అంటే అభినవ్ బింద్రా. 2008లో బీజింగ్లో జరిగిన ఒలింపిక్స్లో ఆయన గోల్డ్ తీసుకొచ్చాడు. ఇంతవరకు భారతదేశ చరిత్రలోని ఒలింపిక్స్లో 10 గోల్డ్ వస్తే హాకీకి 8 2 వ్యక్తులకు వచ్చే. ఆ 2 వ్యక్తుల పేర్లో ఒక వ్యక్తి నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ తీసుకొస్తే, ఇంకో వ్యక్తి పేరే అభినవ్ బింద్రా షూటింగ్ 2008 బీజింగ్ ఒలింపిక్స్లో గోల్డ్ తీసుకొచ్చాడు. ఒకటి గమనించాలి, 2028 ఈ ఒలింపిక్స్ అనే 34 ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరుగుతాయి అమెరికాలోని. మరి జరిగినప్పుడు ఇక్కడ కొన్ని కొత్తగా క్రీడలు చేర్చబోతున్నారు. మరి ఆ క్రీడలు అడుగుతాడు సార్. అందులో ఒకటోది క్రికెటు. నెక్స్ట్
క్రికెట్ ఒకటి సార్. రెండోది అదే విధంగా తీసుకుంటే లాక్రస్, రెండో గేమ్ ఏదంటే లాక్రస్. మూడోది ఏంటి సార్ అంటే చూడకి, ఒకటోది క్రికెట్, రెండోది లాక్రస్, మూడోది బేస్బాల్ లేదా సాఫ్ట్ బాల్. అదేవిధంగా ఫ్లాగ్ ఫుట్బాల్ అని మనం గమనించాలి. చూడండి సార్, ఒకటోది క్రికెట్, రెండోది లాక్రస్, మూడోది బేస్బాల్ లేదా సాఫ్ట్ బాల్, అదేవిధంగా ఫ్లాగ్ ఫుట్బాల్ అని గమనించాలి. మొన్న జరిగిన పారిస్ ఒలింపిక్స్ 2024లో కొన్ని ఆటలు చేర్చారు. అందులో ప్రధానం తీసుకుంటే క్లైంబింగ్ ఒకటి, అదేవిధంగా సర్ఫింగ్ ఒకటి, సర్ఫింగు, అదేవిధంగా స్కేట్ బోర్డింగ్ ఒకటి, అదేవిధంగా బ్రేకింగ్ ఒకటి. 2024 33వ పారిస్ ఒలింపిక్స్లో బ్రేకింగ్ అనేది చేర్చారు, స్కేట్ బోర్డింగ్ చేర్చారు, క్లైంబింగ్ చేర్చారు, సర్ఫింగ్ చేశారు. అప్కమింగ్ ఒలింపిక్స్లో క్రికెట్, లాక్రస్, అదేవిధంగా తీసుకుంటే బేస్బాల్ లేదా సాఫ్ట్ బాల్, అదేవిధంగా ఫ్లాగ్ ఫుట్బాల్ని చేర్చబోతున్నారని మనం గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మే నెలలోని నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో జరగబోతుందని గమనించాలి. ఎంతోమంది పెద్దోళ్ళు ఇంతకుముందు ఒలింపిక్స్లోని జావెలిన్ త్రోలోని గోల్డ్ మెడల్ విన్నర్స్ కూడా రాబోతున్నారని మనం గమనించాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే జాతీయ పార్కులు అన్నాం. జనరల్గా భారతదేశంలో 106 జాతీయ పార్కులు ఉన్నాయి సార్. ప్రజెంట్ 107వ జాతీయ పార్కు మన ఏప్రిల్ 24 కరెంట్ అఫైర్స్ పరంగా చెప్పుకోవచ్చు, ఈ మధ్యన వచ్చింది. 107వ జాతీయ పార్క్ ఏంటి సార్ అంటే సిమ్లీపాల్. మరి సిమ్లీపాల్ అనేది ఒకప్పుడు టైగర్ రిజర్వార్, ఇది ఒడిశా రాష్ట్రంలో కలదు. దీన్ని జాతీయ పార్క్గా ప్రకటించారు. ఒకప్పుడు టైగర్ రిజర్వార్, దీన్ని జాతీయ పార్క్గా ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో 2025 ఏప్రిల్ 25 డేటా ప్రకారం మనం మాట్లాడుకుంటే 107వ జాతీయ పార్క్ ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశా ప్రభుత్వం అంటే మనం ఒకటి గమనించాలి. ఒడిశా ముఖ్యమంత్రి ఎవరు సార్ అడుగుతాడు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్. ఎవరు సార్ అంటే మోహన్ చరణ్ అని గమనించాలి. మరి అదేవిధంగా మధ్యప్రదేశ్ సీఎం ఎవరంటే ఇతను కూడా మోహనే, బట్ మోహన్ యాదవ్. ఇతను ఎవరు సార్? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. ఒడిశా ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే మోహన్ చరణ్. భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రుల్లో మొదటి ముఖ్యమంత్రి సిక్కిం రాష్ట్రానికి చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ 24 ఏళ్ళకి పైబడి చేశాడు. తర్వాత తీసుకుంటే 24 కొన్ని రోజులు, 24 ఏళ్ళకు సమ్ డేస్. తర్వాత రెండో వ్యక్తి ఈ ఒడిశా రాష్ట్రానికి చెందిన నవీన్ పట్నాయక్. ఇతను 24 ఏళ్ళకు కొన్ని రోజులు. ఇతనికి 67 రోజులు తేడా. ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం. రెండో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒడిశా. మూడో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ జ్యోతి బసు. 23 సంవత్సరాలు కొన్ని రోజులను మనం గమనించాలి. మరి అదేవిధంగా తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ గురించి ఇందాక వచ్చింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఎవరంటే ప్రజెంట్ ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిని మనం గమనించాలి సార్. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ గురించి, సిమ్లా గురించి ఈరోజు మనకు వార్తల్లో రావడం జరిగింది. అది కూడా మనం చర్చిద్దాం నెక్స్ట్ ఎడిషన్లోని. ఇప్పుడు ప్రధానం తీసుకుంటే సిమ్లీపాల్ ఒప్పందం. సిమ్లీపాల్ టైగర్ రిజర్వార్ ఒకసారి గమనించాలి. ఇక్కడ భారతదేశంలో 107వ జాతీయ పార్క్ ఏంటి సార్ అడుగుతాడు. సిమ్లీపాల్ జాతీయ పార్క్ ఎవరు ప్రకటించారు? ఆ గవర్నమెంట్ ప్రకటించింది, ఆ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మోహన్ చరణ్. పర్యావరణ శాఖ వారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ 107 జాతీయ పార్కులు ఉన్నాయని గమనించాలి సార్. అయితే ఒకటిగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ భారతదేశంలోని 1936లో దేశంలో తొలి జాతీయ పార్క్ ఏదంటే హేలీ జాతీయ పార్కు. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు సార్? ఉత్తరాఖండ్. దీన్ని 1973లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్క్గా మార్చడం జరిగింది. మరి హేలీ తోకచుక్క అనేది 76 ఏళ్ళకు ఒకసారి కనిపిస్తుంది. 1986లో కనిపించింది. మరలా 1986లో కనిపించింది హేలీ తోకచుక్క. మరలా 2061లో కనిపిస్తుంది. 2061లో కనిపిస్తుంది. అదేంటి సార్ 61 తప్పు కదా, 2062 రైట్ కదా నువ్వు అంటావు. కానీ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని సౌర కుటుంబంలో మన భూమిలో తీసుకుంటే ఎన్సీఆర్టీ బుక్ ప్రకారం హేలీ తోకచుక్క అనేది 76 ఏళ్ళకు ఒకసారి కనిపిస్తుంది అన్నాడు. 1986లో కనిపించింది అన్నాడు. తర్వాత 2061 ఇచ్చాడు. కానీ నార్మల్ పేపర్లు ఏవి తీసుకునే 2062 రైట్ అని మనం చెప్పుకోవచ్చు. డిఎస్సి పరంగా అయితే 2061 అని మనం చెప్పుకోవచ్చు. మరి సిమ్లీపాల్ అనేది ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఒక బయోస్పియర్ పేరు.
భారతదేశంలో 18 బయోస్పియర్లు ఉంటే ఒక బయోస్పియర్ పేరే ఈ సిమ్లీపాల్ అని నువ్వు గమనించాలి. సిమ్లీపాల్ బయోస్పియర్, సిమ్లీపాల్ బయోస్పియర్ ఏ రాష్ట్రంలో ఉందంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది. సిమ్లీపాల్ జాతీయ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశాలో ఉంది. ఇటీవలే 107వ జాతీయ పార్క్గా ప్రకటించారని మనం గమనించాలి. ఇది ఏప్రిల్ నెలని మనం చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే యుఎన్ఓ ఇయర్స్, ఇది ఈ ఏప్రిల్లోని కొత్తగా కొన్ని ఇయర్స్ని ప్రకటించారు. ఎలా చూద్దాం సార్, దీనికి ఒక కోడ్ చెప్తాను, జాగ్రత్తగా కోడ్ విను. మరి కోడ్ ఏంటి సార్ అంటే యుఎన్ఓ ఇయర్స్ అన్నాం. మరి కోడ్ మనం మెగాస్టార్ చిరంజీవి గారు చిరు ఒంటిపై ఎడారి ఓడంటాం. మరి చిరు ఒంటిపై హిమాలయాలలో ఏమంటే పచ్చడి తింటున్నాడు. పచ్చడి చిరంజీవి ఒంటిపై హిమాలయాలలో పచ్చడి తినును ఒంటిపై తినును. మరి ఇది రీసెంట్గా ప్రకటించారు ఏప్రిల్లోని. ఇది 2023, ఇది 2024, ఇది 2025, ఇది 2026. ఐక్యరాజ్య సమితి 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి 2024ను ఒంటెల సంవత్సరంగా, ఎడారివాడ అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి 2025ని గమనించాలి సార్, అంతర్జాతీయ హిమనీ నదుల సంవత్సరంగా ప్రకటించింది. హిమనీ నదుల సంవత్సరంగా ప్రకటించింది. అదేవిధంగా 2026 ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పచ్చక బయళ్ళు, అంటే రేంజ్ ల్యాండ్స్ అంటాం ఇంగ్లీష్లోని. కాబట్టి పచ్చక బయళ్ళు లేదా రేంజ్ ల్యాండ్స్ లేదా పచ్చక బయళ్ళు సంవత్సరంగా ప్రకటించింది. రేంజ్ ల్యాండ్స్ లేదా పచ్చక బయళ్ళు గడ్డి భూముల సంవత్సరంగా ప్రకటించిందని మనం గమనించాలి. అయితే ఒకటి గమనించాలి, సిమ్లా ఈరోజు పేపర్లో ఇది కూడా రావడం జరిగింది. ఏప్రిల్ నెలలో సిమ్లా ఒప్పందం అనేది 1972లో జరిగింది సార్. 72 కాబట్టి 7 కాబట్టి జూలై 2 అలా తీసుకో, జూలై 2 జరిగింది. 1972 జూలై 2. సిమ్లా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది సార్ అంటే భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య జరిగింది. ఈ ఒప్పందం అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందని గమనించాలి. మరి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కడ జరిగిందంటే రాజ్భవన్. ఎక్కడ జరిగింది సార్? రాజ్భవన్లో జరిగింది. కీర్తి అనే హాల్లో జరిగింది సార్. రాజ్భవన్లోని కీర్తి హాల్లో సిమ్లా ఒప్పందం 72లో జూలై 2 జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందంటే భారత ప్రధానమంత్రి ఆ రోజు ఎవరు సార్ అంటే ఇందిరాగాంధీ. భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అని ఇందిరాగాంధీ. పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ ఆలీ భుట్టు మధ్య జరిగింది. అదేంటి సార్, ఇది ఎందుకు చెప్తానంటే ఈరోజు పేపర్లో వచ్చిన అంశం మనం మాట్లాడుకుంటే పేపర్లో ఏం వేశాడు సార్ అంటే ఈ రాజ్భవన్, ఈ కీర్తి హాల్లో ఉన్న ఇటువైపు ఇందిరాగాంధీ ఫోటో, ఇటువైపు జుల్ఫికర్ ఆలీ ఫోటో, ఈ టేబుల్ పైన భారతదేశం యొక్క జెండా ఉంది. పాకిస్తాన్ జెండా అదృశ్యమైందని. ఎందుకు అదృశ్యమైందంటే ఇక్కడ వర్గాలు ఎవరు చెప్పట్లేదు. నిన్న ఎప్పుడైతే ఉగ్రవాదులు కాశ్మీర్లో విరుచుకుపడిన తర్వాత ఈ ఒప్పందం అప్పుడు జరిగింది 72 జూలై 2. ఒప్పందం ప్రకారం ఆ టేబుల్ పైన 2 జెండాలు ఉండాలి. ప్రజెంట్ ఈ జెండా అనేది లేదు. అందుకే పేపర్లో ఇది రావడం జరిగింది. మరి హిమాచల్ ప్రదేశ్ అనగానే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలియాలి, గవర్నర్ తెలియాలి సార్ రీసెంట్గా. అదేవిధంగా ఎవరు సార్ అంటే సుఖ్వీందర్ సింగ్ సుఖు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొన్న ఎన్నికయ్యాడు. గవర్నర్ ఎవరంటే అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా శివ అనే వ్యక్తి, శివప్రతాప్ శుక్లా. ఎవరు సార్? శివప్రతాప్ శుక్లా. ఈ శివప్రతాప్ శుక్లా అనే వ్యక్తి గవర్నర్గా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి పేరు సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఆ గవర్నర్ పేరు శివప్రతాప్ శుక్లా. నువ్వు గమనించాలి. ఐక్యరాజ్య సమితి ఇయర్లన్నీ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ డేటా ప్రకారం 25, 26. అదేవిధంగా ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, పాకిస్తాన్లో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని ఆ దాడుల వల్ల ఈరోజు ఈ పేపర్లో రావడం జరిగింది. జెండా అనేది అదృశ్యమైందని చెప్పడం జరిగింది సార్. చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలోని హెచ్చర్ల, గమనించాలి సార్, శ్రీకాకుళం
ఈ శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలానికి సమీపంలోని వెరీ వెరీ ఇంపార్టెంట్ బోడగట్లపాలెం. ఈ బోడగట్లపాలెం వద్ద చంద్రబాబు నాయుడు గారి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్ర తీర ప్రాంతంలోని ఎంతో ఇబ్బందులు పడుతూ తుఫాన్లు కావచ్చు, ఈ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎంతో ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులు వాళ్ళని గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఒక 10,000 రూపాయలు పెంచడం జరిగింది వాళ్ళకి భృతిగా. అంటే గత ప్రభుత్వం చూడండి సార్, ఒకసారి గమనించాలి, మత్స్యకారులకి 10,000 రూపాయల నుంచి 10,000 ఇచ్చేది గత ప్రభుత్వం. ఈ 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు పెంచామని నేను ముఖ్యమంత్రి గారు ఈ శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలంలోని ఈ బోడగట్లపాలెం వద్ద ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి సార్? 10,000 నుంచి 20,000 పెంచడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పథకం పేరే సార్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, మత్స్యకారుల సేవలు. గమనించాలి, పథకం పేరు ఏంటంటే మత్స్యకారుల సేవలు. ఇది మనం మర్చిపోకూడదు. మత్స్యకారుల సేవలో ఇది స్కీమ్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల సేవలో అనే పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్లలో ఎక్కడ ప్రారంభించారు అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే శ్రీకాకుళం ఏ జిల్లాలో ప్రారంభించారు అడుగుతాడు. శ్రీకాకుళం జిల్లాను గుర్తుపెట్టుకో, లేకపోతే ఎక్కడ ప్రారంభించాడు. ఎచ్చెర్ల మండలం బోడగట్లపాలెం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత నుంచి ఎంత పెంచారు సార్? 10,000 నుంచి 20,000 పెంచడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఆసియా మోస్ట్ ఇంపార్టెంట్. ఆసియా అథ్లెటిక్స్ అనేవి ఎప్పుడు జరిగాయి? ప్రీవియస్ ఒకసారి మనం మాట్లాడదాం సార్. 2023లో జరిగాయి. ఎక్కడ జరిగాయి సార్ అంటే ఆసియా అథ్లెటిక్స్ అనే ఈవెంట్స్, గేమ్స్ అనేవి బ్యాంకాక్లో జరిగాయి సార్. బ్యాంకాక్ అంటే థాయిలాండ్ దేశం యొక్క రాజధాని, థాయిలాండ్. కాబట్టి ఈ బ్యాంకాక్లో జరిగాయని మనం గమనించాలి. ఇక్కడ 2023లోని బ్యాంకాక్లోని ఈ ఆసియా అథ్లెటిక్స్ గేమ్స్ జరిగాయి. భారతదేశం 3వ స్థానంలో నిలిచింది సార్. 1వ స్థానం ఏదంటే జపాన్, 2వ స్థానం ఏదంటే చైనా, మరి 3వ స్థానం ఏదంటే భారత్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశానికి ఎన్ని పథకాలు వచ్చేసారు అడుగుతాడు. 27 మెడల్స్ వచ్చాయి. మరి ఇందులోని గోల్డ్ ఎన్ని, సిల్వర్ ఎన్ని, బ్రాంజ్ ఎన్ని మనం తెలుసుకోవాలి సార్. అంటే స్వర్ణ పథకాలు, రజత పథకాలు, కాంస్య పథకాలు. ఇందులో ప్రధానం తీసుకుంటే 6 అనేవి స్వర్ణ పథకాలు. అదేవిధంగా తీసుకుంటే గోల్డ్ మెడల్ 6 అన్నాం సార్. అదేవిధంగా తీసుకుంటే 12 అనేవి రజిత పథకాలు. అదేవిధంగా తీసుకుంటే 12 రజితం అన్నాం. నెక్స్ట్ 9 అనేవి బ్రాంజ్ అంటే కాంస్య పథకాలను మనం గమనించాలి. కాంస్యమని మనం గమనించాలి. 6 అదేవిధంగా 12, 18, 9, 27 పథకాల పట్టికలో భారతదేశం 3వ స్థానంలో ఉందని గమనించాలి. 2023లోని ఏషియా అథ్లెటిక్స్ అనేవి ఎక్కడ నిర్వహించారంటే బ్యాంకాక్ అని గమనించాలి. అయితే ఇప్పుడు నెక్స్ట్ 2025 వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 2025 మే 27వ తారీఖు నుంచి 31 వరకు అంటే మే లాస్ట్ వీక్, నెక్స్ట్ మంత్ మే లాస్ట్ వీక్న ఈ ఆసియా అథ్లెటిక్స్ అనేవి ఎక్కడ జరగబోతున్నాయి అంటే దక్షిణ కొరియా. చాలా 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 ఇంపార్టెంట్. దక్షిణ కొరియాని మనం గుర్తుపెట్టుకోవాలి. సౌత్ కొరియాలో జరగబోతున్నాయి. ఈ సౌత్ కొరియాలో జరగబోతున్న దీనికి భారతదేశం నుంచి 59 మంది, భారతదేశం నుంచి ఎంతమంది సార్ అటెండ్ అవుతారంటే 59 మంది అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఎవరెవరు సార్ మన ఇండియా నుంచి వెళ్తున్నారంటే నిత్య, గమనించాలి సార్, నిత్య, అదేవిధంగా నందిని, అదేవిధంగా రజిత అని ప్లేయర్లు వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఏదంటే సార్ గమనించాలి, నిత్య గందే, అదేవిధంగా నందిని. ఈ నిత్య నందిని తెలంగాణకు చెందిన క్రీడాకారులు. అదేవిధంగా తీసుకుంటే రజిత అన్నాను ఇక్కడ. ఈ రజిత అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని మనం గమనించాలి. ఇక్కడ మనం మాట్లాడాం
2025 మే 27 నుంచి 31 వరకు ఈ ఏషియన్ అథ్లెటిక్స్ గేమ్స్ అనేవి ఏదండి సార్ సౌత్ కొరియాలో జరగబోతున్నాయి. దక్షిణ కొరియాని ఇవ్వడం జరిగింది. భారతదేశం నుంచి ఇదండి సార్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మే 27 నుంచి 31 అని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశం నుంచి 59 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా చదవాలి. కాబట్టి ఈ ఈవెంట్స్కి ఎవరు సార్ దూరంగా ఉన్నారు అడుగుతాడు. నీరజ్ చోప్రా. ఎవరు సార్? నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రా అనే వ్యక్తి ఎందుకు సార్ దూరంగా ఉన్నాడని నువ్వు అడుగుతావు. నీరజ్ చోప్రా ఇదే 2025 మే 24న బెంగళూరులోని నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అదొకటి. రెండోది నెక్స్ట్ డైమండ్ లీగ్ జరగబోతుంది. నెక్స్ట్ ప్రపంచ ఛాంపియన్షిప్ జరగబోతుంది. అదేవిధంగా ఈ ప్రజెంట్ బెంగళూరులోని నెక్స్ట్ మే నెలలో జరగబోతున్న నీరజ్ చోప్రా క్లాసిక్ మ్యాచెస్ ఉన్నాయి కనుక ఆయన నెక్స్ట్ 2025 మేలో జరగబోయే ఈ ఆసియా అథ్లెటిక్స్కు హాజరు కాలేనని ప్రకటించడం జరిగింది సార్ నీరజ్ చోప్రా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది మాట్లాడారు 2023 బ్యాంకాక్లో జరిగాయని చెప్పాం. భారతదేశానికి 27 పథకాలు వచ్చాయి. 27 పథకాలు వచ్చాయి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. 27 మెడల్స్ వచ్చాయి. అందులో తీసుకుంటే ఏదంటే 6 స్వర్ణము, 12 రజితము, 9 కాంస్యం అని మనం చెప్పాము. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం ఫాలోఅప్ చేయాలి సార్. నెక్స్ట్ 28 ఈరోజు పేపర్లో మన అంశాలు. అదేవిధంగా తీసుకుంటే ఈ రోజున ముంబై 28న ముంబైలోని కోస్తా రాష్ట్రాల సదస్సు అంటే ఏప్రిల్ 28 2025లోని మన కోస్టల్ ఏరియా తీర ప్రాంతం తీసుకుంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, అదేవిధంగా తీసుకుంటే సార్ అదేవిధంగా కర్ణాటక, అదేవిధంగా కేరళ. ఇదిగోండి సార్ ఇది మహారాష్ట్ర. అదే ఒకసారి గమనించాలి. ఫస్ట్ స్టేట్ తీసుకుంటే గుజరాత్, తర్వాత తీసుకుంటే మహారాష్ట్ర, తర్వాత తీసుకుంటే గోవా సార్. ఇది గోవా అని మనం గమనించాలి. తర్వాతది కర్ణాటక, తర్వాతది కేరళ అని మనం గమనించాలి. అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ తమిళనాడు, అదేవిధంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తీసుకుంటే ఒడిస్సా, అదేవిధంగా తీసుకుంటే వెస్ట్ బెంగాల్. మరి ఇక్కడ ఈ నెల 2025 ఈ ఏప్రిల్ 28న ముంబైలోని కోస్తా రాష్ట్రాల సదస్సు జరుగుతుందని మనం గమనించాలి. దీనికి ముఖ్య అతిథి ఎవరు సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజీవ్ రంజన్ సింగ్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఎవరు సార్ రాజీవ్ రంజన్ సింగ్ అంటే సముద్ర తీర ప్రాంతంలో ఎవరైతే మత్స్యకారులు ఉంటారో కేంద్ర శాఖ మంత్రి ఇతను ఎవరు సార్ అంటే కేంద్ర వెరీ 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 ఇంపార్టెంట్ కేంద్ర మత్స్యకామ పశు సంపద లేదా పశు గమనించాలి సార్. ఇక్కడ కేంద్ర మత్స్యకామ పశు సంవర్ధక శాఖ మంత్రివర్యులు కేంద్ర మత్స్యకామ పశు సంవర్ధక శాఖ మంత్రివర్యులు రాజీవ్ రంజన్ సింగ్ హాజరు కానున్నారు. దేనికి సార్ ఒకసారి చూద్దాం. ఈ నెల ముంబై అన్నాడు. ఈ ముంబైలోని ప్రధానంగా 28న ఈ సదస్సు జరగనున్నది. దీనికి ముఖ్య అతిథి రాజీవ్ రంజన్ సింగ్ రాబోతున్నారు. కేంద్ర మత్స్య శాఖ మంత్రి, పశుసంవర్ధన శాఖ మంత్రి గారు హాజరు కానున్నారు. మెయిన్ గుజరాత్ ఒకటి, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, ఒడిస్సా. ఒకటోది గుజరాత్ సార్, అదేవిధంగా మహారాష్ట్ర, అదేవిధంగా గోవా, అదేవిధంగా కర్ణాటక, అదేవిధంగా ఒడిస్సా. ఈ రాష్ట్రాల యొక్క మత్స్యశాఖ మంత్రులు, అదేవిధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పాల్గొంటారని మనకి పేపర్లో రావడం జరిగింది సార్. ఈ సందర్భంగా 255.30 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం కేటాయించనున్నది ప్రాజెక్టులో భాగంగా. ఇదండి సార్ 255.30 కోట్లు విలువైన ప్రాజెక్టులతో ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ని మనం గమనించాలి. అదేవిధంగా తీసుకుంటే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ పహల్గామ్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఉగ్రవాదులు దాడి జరిగింది, చాలామంది చనిపోవడం జరిగింది.
దాని గురించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు 5 ఉన్నాయి. అందులో ఒక దేశం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏబిసిఎఫ్ఆర్ అన్నాం. 5 దేశాలు మనందరికీ తెలుసు. ఒకటోది ఏంటి సార్ అంటే అమెరికా, రెండోది ఏదంటే బ్రిటన్, మూడోది ఏదంటే చైనా, నాలుగోది ఏదంటే ఫ్రాన్స్, ఐదోది ఏదంటే రష్యా. ఇందులోనే ఒక దేశం ఫ్రాన్స్ అనేది ఈరోజు పేపర్లో ఒక విషయాన్ని, ఒక ఐక్యరాజ్య సమితిలోని ఈ 5 దేశాల భద్రతా మండలిలో ఫ్రాన్స్ అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్. ఒకసారి మనం చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఈ 5 సభ్య దేశాలు కూడా చొరవ తీసుకోవాలి. మరి లాస్ట్లో ఏం చెప్పడం జరిగింది సార్ అంటే, ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్షత వహిస్తున్న ఫ్రాన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ఏంటి సార్ అంటే, ఖచ్చితంగా ప్రపంచ శాంతి భద్రతలు, అదేవిధంగా తీసుకుంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, అంతర్జాతీయ చట్టాలు, తీర్మానాలు, అదేవిధంగా ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఈ దుర్ఘటనకు పాల్పడ్డాడో ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయులు ప్లస్ ఒక నేపాలీ వ్యక్తిని చంపడం జరిగింది. 25 మంది భారతీయులు ఒక నేపాలీ దేశస్తుని చంపారు కాబట్టి చాలా బాధాకరం అని ఫ్రాన్స్ అనేది ఈ భద్రతా మండలిలో ఈరోజు చర్చించడం జరిగింది. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే యుఎన్ఓలోని ఈ భద్రతా మండలిలో పర్మనెంట్ కంట్రీస్ ఈ 5 సార్. టెంపరరీ కంట్రీస్ ఏంటంటే 10. ఇవి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మారుతాయని మనం గమనించాలి. టెంపరరీ కంట్రీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.